తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట ప్రాంతంలో జరిగినటువంటి ఒక ప్రేమ ఉదంతం కన్నవారి యొక్క అనురాగానికి, యువత తీసుకునేటువంటి నిర్ణయాలకి మధ్య ఉన్న ఒక సంఘర్షణని కళ్ళకు కట్టినట్టు చూపించిందని చెప్పుకోవచ్చు. మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి ప్రవీణ దంపతులు తన కూతురిని ఎంతగానో ప్రయోజనకరం చేయాలి అని వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆమెను బాగా చదివించారు చిన్నప్పటి నుంచి కూడా. బాగా చిన్నతనం నుంచి కూడా చదువులో ఏ రోజు వెనకపడినటువంటి ఆమె బర్గూరు పట్టణంలోని స్కూల్ అయిపోగానే కాలేజ్లో డిగ్రీలో చేరింది ఇంటర్ తర్వాత. రోజు బస్సులో కాలేజ్కి వెళ్ళి వచ్చే క్రమంలో ఆ బస్ స్టాప్లో ఆటో నడుపుకునేటువంటి పెరుమాళ్ అనేటువంటి ఒక యువకుడితో ఆమెకి పరిచయం ఏర్పడింది. సాయంత్రం వేళల్లో బస్సులు సరిగ్గా రానప్పుడు ఆటోలో ప్రయాణించడం వల్ల ఏర్పడినటువంటి ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే స్నేహంగా, ఆపై గాఢమైనటువంటి ప్రేమగా మారిపోయింది. పెరుమాళ్ రోజు ఆమెని తన ఆటోలోనే ఊర్లో దించేటువంటి పరిస్థితి ఉండేది. కేవలం 16 ఏళ్ల వయసులో దివ్యదర్శిని, అతని యొక్క అమ్మాయి పేరు దివ్యదర్శిని, అతని ప్రేమలో పడిపోయి కాలేజ్ చదువుతో పాటు సినిమాలు, షికార్లు ఇవన్నీ కూడా తిరగడం మొదలుపెట్టింది చదువు పక్కన పెట్టేసి. ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఒక దూరపు బంధువుల సంబంధాన్ని చూసి చదువు పూర్తి కాగానే పెళ్లి చేయాలి అని వాళ్ళు ఫిక్స్ అవ్వడం అనేది జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి దివ్య తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పేసింది ఆమె. పెరుమాళ్ కూడా తమ కులాకు చెందినటువంటి వాడే అయినప్పటికీ అతను కేవలం ఒక ఆటో డ్రైవర్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాన్ని కూడా చెప్పడం జరిగింది. తాము పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా రాకూడదని, తానున్నటువంటి ఇంటికి అంటే మంచి కారు ఉన్న ఇంటికి పంపించాలి అనేది ఆ తండ్రి యొక్క ఆరాటం కావచ్చు. అంతేకాకుండా పెరుమాళ్ గురించి ఆరా తీయగా అతనికి మద్యపానం కానీ, గంజాయి వంటి చెడు అలవాట్లు ఉన్నాయనేది ఈయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇతర అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని ఈ దివ్య ఫాదర్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. 10th క్లాస్ కూడా చదవలేదు ఆ కుర్రాడు అనేది. సో ఇవి నిజాలా కాదా అనేది ఆ అమ్మాయి తేల్చుకోవాల్సి ఉంటుంది అల్టిమేట్గా. కానీ ఈ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆ అమ్మాయి మోజులో ఉందో, లేక వీళ్ళు చెప్పింది అబద్ధాలను ఆ అమ్మాయి తేల్చుకుందో, ఒక ఆదివారం రోజున ఎవరికి చెప్పకుండా పెరుమాళ్ళని తీసుకుని గుళ్ళో పెళ్లి చేసేసుకుంది ఇంట్లోంచి పారిపోయి. ఆ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు పంపించారు. వాళ్ళ గుండె ఆబ్వియస్లీ పగిలిపోయింది. కూతురు జీవితం పాడైపోతున్నటువంటి భయంతో తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దివ్యదర్శిని మాత్రం తన తల్లిదండ్రుల నుంచే ప్రాణభయం ఉంది రివర్స్లో ఇంకో పోలీస్ స్టేషన్లో రివర్స్లో కంప్లైంట్ ఇచ్చింది. సహజంగా జరుగుతుంటుంది ఇలాంటి కేసెస్లో. ఇరు వర్గాలని పిలిచినప్పుడు పోలీసులు పిలుస్తారు కౌన్సిలింగ్ కోసం. అప్పుడు జరిగినటువంటి సీన్ కంటదడి పెట్టించింది. అంటే కన్న కూతురు రాగానే తల్లిదండ్రి ఆమె కాళ్ళ మీద పడిపోయి రోధించారు. తమ కన్నీళ్లతో కూతురి కాళ్ళని కడుగుతూ ఆ తాగుబోతుని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకు అనేది తండ్రి బతిమాడు. అది అతని యొక్క వెర్షన్. నిజంగానే అతను తాగుబోతా కాదా అనేది మనం తేల్చాలని దివ్య తేల్చుకోవాల్సినటువంటి విషయం అది. కూతురు కోసం ఎంతో పొలం కానీ, పట్టణంలో ఉన్నటువంటి ఫ్లాట్ కానీ, పేదవాడి ఇంటికి వెళ్ళి కష్టాలు పడద్దు అని ఆ కన్నీరు మున్నీరు అనేటువంటి పరిస్థితి ఉంది. రేపు వాడిని కష్టపెడితే మళ్ళీ మా దగ్గరికే రావాలి అంటూ కూడా తల్లి కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ఈ పాయింట్ మాత్రం మెచ్చుకోవాలి వాళ్ళని. సో బంధువులు కూడా వయసు కేవలం 18 ఏళ్లే, జీవితం చాలా ఉంది అని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. లైఫ్లో ఆ అమ్మాయి ఏ రకమైన డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు. 18 ఇయర్స్ దాటిన తర్వాత అది ఆ అమ్మాయి ఇష్టం, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. అమ్మాయి చేసిన తప్పని నేను అనట్లేదు, కరెక్ట్ అని కూడా నేను అనట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకున్నప్పుడైనా, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేసుకున్నప్పుడైనా ఫినాన్షియల్గా వాళ్ళ యొక్క స్టాండర్డ్ని, లెవెల్ని కొంచెం బాగుండాలి. రేపొద్దున నా భర్త వల్ల నాకు ఇబ్బంది వచ్చినా, నా భార్య వల్ల నాకు ఇబ్బంది వచ్చినా ఫినాన్షియల్గా నేను కొంచెం సెటిల్డ్ పొజిషన్లో ఉండాలి. వాళ్ళ మీద నేను ఆధారపడకూడదు. మగాళ్ళు ఆడవాళ్ళైనా, ఆడవాళ్ళు మగాళ్ళైనా చాలా సందర్భాల్లో సంపాదించేటప్పుడు చాలా చిన్న చూపు చూడడం, నువ్వు నా మీద డిపెండ్ అయ్యి ఉన్నావు అన్నట్టుగా బిహేవ్ చేయడం, ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం అర్థం చేసుకునేలాగా ఉండాలి. కొంచెం ఫినాన్షియల్గా బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ధైర్యం లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోకుండా ఆ పిల్ల తొందరపడింది అనేది నాకు అనిపించింది తప్ప, అతనికి చెడ్డ అలవాట్లు ఉన్నాయా, అతను ఎలా అంటాడు, అతని అమ్మాయిలతో తిరిగాడు అనేది మనం జడ్జి చేయలేం. వాళ్ళ ఫాదర్కి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, ఈ అమ్మాయికి ఆ ఇన్ఫర్మేషన్ రాకపోయి ఉండొచ్చు, లేదా ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు, ఈ అమ్మాయికి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయి ఉండొచ్చు. సో ఈ రకంగా నాకు ఈ వ్యవహారం గురించి అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి.